ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీప కబోర్డ్ సదురుతూ ఒక చైన్ అయితే దొరుకుతూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న దీప ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి ఈ చైన్ ఎక్కడ ఉంది అని చెప్పి అనుకుంటూ తన దగ్గర దాచిపెట్టుకుంటుంది. ఇంతలో కార్తీక్ ఆ కబోర్డ్ దగ్గరికి వచ్చి చైన్ కోసం మొత్తం వెతుకుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడున్న దీప అయితే ఏంటి నా చైన్ కోసమేమో వెతుకుతూ ఉన్నాడు అని ఏమైనా వెతుకుతున్నాడా బాబు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న కార్తీక్ మాత్రం అవును దీప, నేను వేరే దానికోసం వెతుకుతున్నాను, కానీ నువ్వు పని చూసుకో అని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న దీప నాకు తెలిసి ఆయన దీనికోసమే వెతుకుంటున్నారేమో అని చెప్పేసి తన చెంగులో నుంచి ఆ చైన్ అయితే తీస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ ఇంతకి దొరకపోవడంతో చాలా కంగారు పడిపోతాడు. అది చూసిన దీప మాత్రం ఏంటి బాబు, మీరు దీనికోసమే వెతుకుతున్నారా అని చెప్పేసి ఒక చైన్ని చూపిస్తూ ఉంటుంది. అది చూడగానే అక్కడున్న కార్తీక్ అమ్మయ్య అని చెప్పేసి అనుకుంటూ అవును దీప, నేను దీనికోసమే వెతుకుతున్నాను, నాకు ఇది చాలా ఇష్టమైనది అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప అయితే అవునా బాబు, ఈ చైన్ ఎక్కడిది మీకు అని చెప్పేసి దీప అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ మాత్రం అవన్నీ ఎందుకులే దీప, ఉదయం లేవగానే మనకు బోల్డన్ని పనులు ఉంటాయి కదా, అవి చూసుకో, ఇప్పుడు ఇవేమీ అవసరం లేదు అని చెప్పేసి అంటాడు. ఇంతలో అక్కడున్న దీప మాత్రం నాకేమీ చెప్పకూడదా అని చెప్పేసి అంటుంది. ఇంతలో అక్కడున్న కార్తీక్ అయితే నేను చెప్పవలసిందే, కానీ మనం ఇద్దరి మధ్య ఒక గీత ఉంది కదా, నీ హద్దులు దాటిరా, నేను నీ హద్దులు దాటే రాను. నేను ఒక 10 అడుగులు ముందు వేసినా సరే, నువ్వు ఒక్క అడుగు ముందు వేయడానికి చాలా ఇబ్బంది పడతావు కదా దీప, కానీ నీకు ఎలాగైనా సరే ఏ విషయం చెప్పాల్సిందే అని చెప్పేసి అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న దీప కూడా సరే బాబా చెప్పండి, ఎంత పెద్ద పనైనా నేను వింటానని చెప్పేసి అంటుంది.